ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను పాస్టర్ రవితేజ డేవిడ్, జీసస్ గాస్పల్ ఫెలోషిప్, రాజమండ్రి. ఈ మధ్యకాల సమయంలో నేను ఒక గొప్ప దైవజనులను గూర్చి విన్నాను. ఆయన్ను గూర్చి విన్నప్పుడు ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. వెంటనే ఆలస్యం చేయకుండా ఆయన్ను గూర్చి తెలుసుకొని ఆయన ఎక్కడుంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను, వారి బంధుమిత్రులను, వారి సంఘస్థులను, ఆ చుట్టుపక్కల వారందరినీ కలిసి ఆయన్ను గూర్చి మాట్లాడినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకున్నాను. అవన్నీ కూడా ఈరోజు మీకు తెలియచేయాలనే ఈ వేదికను ఏర్పాటు చేశాం. అంతేకాదు, కుటుంబ సభ్యుల్లో నుంచి కొంతమంది వ్యక్తులను మా దగ్గరకు రావాలి, ఆయన గూర్చి కొన్ని విషయాలు అనేక మందికి తెలియచేయాలి అని వారిని కోరినప్పుడు వారందరూ కూడా మనల్ని ప్రేమించి మన యొద్దకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఆ గొప్ప దైవజనులను గూర్చినటువంటి అనుభవాలు, ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఎన్నో సంఘటనలు, ఆయన పరిచర్య విషయాలు వారందరి నోట మనందరం తెలుసుకుందాం. నా పేరు దైవకృప అండి. మాది అమ్మ వాళ్ళది రావణపలం అండి. అయితే అత్తూరు చిట్టియాల అత్తయ్య మామయ్య వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా మంచి ఫ్యామిలీ, ఉన్నతమైన కుటుంబము. మామయ్య గారు ఎక్కువ వ్యవసాయం చేసేవారు. మరి 4 అమ్మాయిలు 4 అబ్బాయిలండి వాళ్ళ ఫ్యామిలీ అంతా. మరి ఎక్కువ అందరూ వ్యవసాయంలోనే ఉండేవారు. మా అమ్మగారు వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ అబ్బాయి అనేసి వివాహం చేయటానికి ముందుకెళ్ళారు. అయితే వివాహం అయిన తర్వాత మరి 82 జూన్ 3న మాకు వివాహం అయిందండి. ఆ వివాహానికి ముందు ఆయన నన్ను చూడలేదు, నేను ఆయన చూడలేదు. చదువుకోకపోతే వద్దనివ్వరంట, కానీ నేను చదువుకోలేదండి. ఆయన మా అత్తగారు నన్ను చూశారు. అమ్మాయిని ఏమైనా చేయాలని మా అత్తగారే పట్టుబట్టారు. మామయ్య గారికి చెప్పినప్పుడు మామయ్య గారు చూడటానికి వచ్చారు. అమ్మాయిని తప్పకుండా చేయాలి, వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదని విన్నాము అనేసి ఆలోచించుకుని వివాహానికి మాట్లాడుకుని చిత్తపడ్డారండి. అయినప్పుడు మా అమ్మ నాన్న కూడా మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో మంచిదని విని మా అమ్మ నాన్న కూడా ఇష్టపడి ముందుకెళ్ళారండి. అయిన తర్వాత వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఆయన యాదవులు సేవకి వెళ్ళాలని చెప్పారు. సరే అన్నాను నేను. అన్న తర్వాత 3 అబ్బాయిలు పుట్టిపోయారండి. అప్పుడు 85లో మార్చి 7వ తారీఖున సేవకి వెళ్ళిపోవాలని చెప్పారు ఆయన. చెప్పినప్పుడు సరేనండి అనేసి నేను కూడా అన్నాను. అన్నప్పుడు డేట్ నిర్ణయించుకున్న తర్వాత మా 4వ అన్నయ్య ఫిబ్రవరి 25న నిద్రించారండి. మార్చి 7వ తారీఖునేమో సేవకి వెళ్ళాలనుకున్నాం. ఫిబ్రవరి 25న మా అన్నయ్య నిద్రించడంతో ఏం చేద్దామని అడిగాను నేను. అడిగినప్పుడు ఏదేమైనా నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా, నేనే వెళ్తాను, సేవ కదా డేట్ అనుకున్నాం కాబట్టి ఏని తీయొద్దు, నేనే వెళ్తాననేసి ఆయనే వెళ్ళారండి. మా అయ్యంకుడు గారు ఆయన ఫ్రెండ్ను తీసుకుని చిట్యాల్లో రాజు గారు
పాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళారు. నేనేమో 3 నెలల తర్వాత వెళ్ళాలనుకున్నాను. అయితే మా మామయ్య గారు కూడా అక్కడ రావటానికి కూడా మంచినీళ్ళు ఉండవమ్మా, నువ్వు యాదవులు వెళ్ళవద్దు, ఆయనేమో సేవ అని ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిపోతారు, నిన్ను పట్టించుకోరు, నువ్వు వెళ్ళొద్దమ్మా నా మాటిని, మీ అమ్మ బెంగ పెట్టుకుంటుంది అనేసి మా మామయ్య గారు నన్ను, మామయ్య గారు అత్తయ్య గారు కూడా చాలా అనేవారండి. అమ్మ నాన్న కూడా అత్తయ్య గారు వాళ్ళు చెప్పిన మాట వినమ్మా, నువ్వు వెళ్ళొద్దు, మా దగ్గరే ఉండు కానీ 2-3 సంవత్సరాలు అనేసి అన్నారు. అన్నా సరే నేను అత్తయ్య గారు మామయ్య గారు మాట కూడా వినలే, అమ్మ నాన్న మాట కూడా వినలేదు. ఆయన వెళ్ళి సేవలో ఎంతో కష్టపడితే నేను 2-3 సంవత్సరాల తర్వాత సంఘం బలపడిన తర్వాత వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఆయనతో పాటు నేను కూడా శ్రమించాలి, సేవలో కష్టపడాలి అనేసి నేను నిర్ణయం తీసుకుని నేను కూడా 3 నెలల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ పోయిన 3 నెలలకి నేను కూడా యాదవులు వెళ్ళటం జరిగిందండి. యాదవుల్లో ఉండటానికి కూడా ఇల్లు లేదు మాకు. ఆయన నాకంటే ముందెళ్ళారు కనుక తమరిచి స్వామి గారు ఇల్లు పాడైపోయిన ఇంట్లో మనుషులు ఎవ్వరూ ఉండట్లేదు. ఆ పాడైపోయిన ఇంట్లో గబ్బిలాలు ఎలుకలు అన్ని వాసనతో ఉన్న ఇంట్లో ఆయన ఉన్నారు. ఆ ఇంట్లోకే నేను వెళ్ళానండి. వెళ్ళిన తరువాత మరి చానాలకి ఉందిర్తి సరమ్మ గారు ఆది గారు వాళ్ళు ఈ ఇంట్లో ఎవరో లేని ఇంట్లో మీరు ఉండొద్దు, మీరు చిన్నోళ్ళు కదా, మా ఇంటికాడ ఎడ్ల పాక ఉంది, ఆ పాక ఖాళీ చేస్తాం, దూడలను పక్కన కట్టేసుకుంటాము, మీరు మా ఇంట్లోకి రండి అనేసి వాళ్ళు పట్టి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళారండి. అప్పటి నుంచి కూడా మరలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం జరిగిందండి. అక్కడ చానాళ్ళు ఉన్నాము. నాకేమో చదువు లేదు. ఆది గారి ఇంట్లో ఉన్నప్పుడు నేను రోజు సాయంత్రం పొద్దున్న ప్రార్థన చేసుకునేదాన్ని. ఎందుకంటే నేను పని అయిపోయిన తర్వాత ఇంటిగాల పిల్లలకి మాకు అందరికీ కలిపే భోజనం వండేదాన్ని. పనంతా అయిపోయిన తర్వాత ఆ ఎడ్ల పాకలో మాకు చాటు కట్టారండి దానికి వంటకి. అయితే అందులో పనంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకునేదాన్ని, బైబిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాం అలవాటు నాకు. బైబిల్ తెరిచి చూసేదాన్ని అండి. ఎందుకంటే నాకు చదువు లేదు కనుక అక్షరాలు చూసి ఎన్నో మాటలు ఇందులో ఉంచావు నాయన మా కోసం, కానీ ఇది ఏది తెలుసుకోవటానికి నేను చూస్తున్నాను కానీ నా మనోనేత్రాలో గురుడ్డితనంగా ఉంది నా జీవితము అని నేను బాధపడేదాన్ని అండి. అలాగే రోజు ప్రార్థన చేసుకుంటుండగా ఒకరోజు ప్రార్థన ముగించుకునే ముందు, ప్రార్థన స్టార్ట్ చేసే ముందు బైబిల్ తెరిచి చూసి అప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని అండి. ప్రార్థన ముగించిన తర్వాత కూడా నేను బైబిల్ తెరిచి అప్పుడు అక్షరాలు చూసి అప్పుడు బైబిల్ మూసి నేను బయటికి రావటం నాకు అలవాటు అండి. అలాగే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అలాగే నాకు ఎంత ఇష్టమో దేవుడు అంటే అంత భయం. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు అనే భయం నాకు చిన్నప్పటి నుంచి. అలాగే మరి ఒకరోజు నేను అలా ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచానండి. ప్రార్థన ముగించుకుని అప్పుడు వాక్యం చదువుతున్నానండి. అది రైటో రాంగో కూడా నాకు తెలీదు. అప్పుడు ఆ ఇంటిగల బాబు, వాళ్ళ బాబు భారత్ అండి పేరు, 4 చదువుతున్నాడు. పక్కలో ఇంటికాడ గోళీలు ఆట ఆడుతున్నాడండి. నేను తీసుకొచ్చి నేను ఎక్కడ చదివానో అక్కడ గుర్తు పెట్టుకుని నేను ఆ బాబుని తీసుకొచ్చి అడిగాను, నాన్న ఇది నేను చదువుతాను, నేను తప్పు చదువుతున్నానో రైటే చదువుతున్నానో నేను చదివేసిన తర్వాత నువ్వు నాకు చెప్పాలి అనేసి
మీకు రాదు కదండి, ఎలా చదువుతారు అన్నాడు ముందో మాట. అయినా నేను చదువుతాను నేను అన్నాను. విన్నాడండి. విన్న తర్వాత ఆ పాకంతా చూశాడు. అన్నయ్య గారు లేరు కదా, వదిని గారు, మీరు ఎలా చదివారు? మీరు చదివింది తప్పు చదవలేదు, రైటే చదివారు. మీరు ఎలా చదివారు? మీకు ఎలాగొచ్చింది? మీకు రాదు కదా బైబిల్ చదువుతాం అనేసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు నాకు దుఃఖం ఆగలేదండి. ప్రభువా, నా మనోనేత్రాలు తెరుస్తావు నువ్వు, నాకు చదువునిచ్చావు నువ్వు అని నేను చాలా ఆశ్చర్యపడ్డానండి. అయితే చదువుతామంటే వచ్చింది, కానీ అది ఎలా చదవాలో కూడా నాకు తెలిసేది కాదు. నేను ఒకరోజు నేను చదవటం రాలేదు కాబట్టి ఎలా చదవాలా నాకు అర్థం కావట్లేదు నాయన అని నేను ఏడ్చానండి. ఒకరోజు ఆదివారం ఆరాధనలో అప్పుడు ఒక ఆయన నా వెనకాల నుంచి నా బైబిల్ మీదకి ఇలాగ వంగుని ఈ పెద్ద అక్షరాలేమో అధ్యాయాలు, చిన్న అక్షరాలేమో వచనాలమ్మ, మధ్యలో గీత ఉంది కదా, ఆ గీత కాడి నుంచే కిందకంట కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మరలా అటువైపు నుంచి కిందకి చదువుకు రావాలి, నువ్వు ఇబ్బంది పడొద్దు అనేసి చెప్తే ఆ ఇంటిగాల ఆయనేమో నాకు చెప్తున్నారేమోనని నేను వెనక్కి చూశానండి. ఎవరో లేరు, నా వెనకాల ఆరాధన జరుగుతుంది. ఆదివారం ఆరాధనలో మధ్యాహ్నం నాకు ఇలా జరిగిందండి. అప్పటి నుంచి బైబిల్ ఎలా చదవాలో నాకు అర్థమైందండి. దేవుడు నాకు, ఆయనేమో చదువులేని అమ్మాయిని నేను చేసుకొని అన్నారు. నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయన ఒక్కరే కష్టపడుతున్నారు నాయన, నన్ను ఆయనకి జత చేసావు, నా వల్ల నీకేం ప్రయోజనం ఉందని నన్ను జత చేసావు ఆయనకి, నా వల్ల నీకేం ప్రయోజనం లేదు కదా నాయనని నేను చాలాసార్లు ప్రార్థనలో వేడ్చేదాన్నండి. కానీ నాకు చదువు లేదని నేను ఎప్పుడు కూడా నేను ఒక పక్కన ఉండలేదు. సమస్తం భుజాన్ని వేసుకుని సేవలో నేను చాలా కష్టపడ్డానండి. అలాగే బైబిల్ చదవటానికి కూడా నేను చాలా కష్టపడ్డాను. మరి నాకు ఏదన్నా అర్థం అవనిదుంటే నాకు కొన్ని అక్షరాలు తేడా తెలిసేది కదండి. దాకే రాకే తేడా తెలిసేది కాదు, తాకే తూకి తేడా తెలిసేది కాదు. అలాంటి కొన్ని ఆ పిల్లోడికి ఆ ఇంటిగల బాబు భారతరావుని పిలిచి ఇసుక మీద రాసి చూపించేదాన్నండి. అప్పుడు ఆ బాబు చెప్పేవాడు. అలాగా నాకు బైబిల్ చదవటం దేవుడు ఇచ్చాడండి. నాకు చదువు లేకపోయినా దేవుడు చదువు ఇచ్చాడు. కొన్ని తలాంతులు దేవుడు నాకు ఇచ్చారు సేవలో. అలాగే మరి సేవా జీవితంలో మా పాస్టర్ గారు కూడా ఆయన చాలా కష్టజీవి, చాలా కష్టపడేవారు. మరి చిన్నప్పటి నుంచి కూడా చాలా పనితనం అని మా మామయ్య గారు చెప్పేవారు. యాదోలు వెళ్ళొద్దని చాలా పట్టుబట్టారు మా మామయ్య గారు. అయినా సరే నేను దేవునికి మాట ఇచ్చాను, దేవుడు నన్ను పిలిచారు. నాన్న నాకేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను సేవే చేయాలి, నేను యాదవోలు గ్రామంలోనే నేను మట్టి అవ్వాలి తప్ప నేను తిరిగి రాను నాన్న, తింటాకి లేకపోయినా పర్వాలేదని. ఎందుకంటే చిట్యాల్లో మాది చాలా పెద్ద ఇల్లు అండి, పాస్టర్ గారు వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఇల్లు. మరి ఆ రోజుల్లో ఎడ్లు, వ్యవసాయం, పొలము, ఇంటి దగ్గరే నుయ్యి ఉండేదండి. యాదవుల వాళ్ళకి నీళ్లు దొరకవమ్మా, మంచినీళ్ళు తాగి బ్రతుకుదామన్నా నీళ్లు దొరకవమ్మా, నువ్వు ఎలా పడతావో, నువ్వు అక్కడికి వెళ్తానంటున్నావని మా మామయ్య గారు నా విషయంలో చాలా బాధపడేవారండి. మాకు రాజమండ్రి చిన్నయ్యగూడెం డైరెక్ట్ బస్సు ఉండేదండి. రాత్రులు ఆ బస్సుకు వచ్చేవారు మా మామయ్య గారు. వచ్చి తెల్లవారుజాము 5 గంటల వరకు, రాత్రి 11 గంటలకు లాస్ట్ బస్సుకు వచ్చేవారండి. 5 గంటల వరకు మాతో మాట్లాడి మా బాధలు కష్టాలు చూసి ఏడ్చి వెళ్ళేవారండి. మీరు మాట వింటలేదమ్మా, తిరిగి రావట్లేదు, చిట్యాల్లో మీ ఇల్లు మీకే ఉంది, మీ రూములు మీకే ఉన్నాయి, రామ్మా అందులో ఉండిపోదురు కానీ
మీ అమ్మగారు చూస్తే నిన్ను బెంగపెట్టుకుని మీ అమ్మగారు చనిపోద్దమ్మా అని మామయ్య గారు చాలా బాధపడేవారండి. బాధపడినా మీ అబ్బాయి గారు రానంటున్నారు కదండి మామయ్య గారు, మీరేమీ ఆలోచించొద్దండి అనేదాన్నండి. మామయ్య గారు అన్నీ పండించేవారు. పాస్టర్ గారు కూడా ఇప్పుడు నైట్ పూట ప్రార్థనకి వెళ్ళొచ్చి పెరుగుతో అన్నం తిని పడుకుండేవారు. కానీ మేము సేవకి వెళ్ళాక గెంజేసుకుని తినేవారండి. నాకు అవన్నీ బాధకరంగానే ఉన్నా, దేవుని సేవలో కష్టపడాలమ్మా, నువ్వు బాధపడకని నన్ను చెప్పేవారు. ఏమైనా ఉంటే ఆయనకే పెట్టి, నేను అన్నం లేకుండా ఉన్న రోజులు చాలా దేవుని సన్నిధిలో ఉన్నాయండి. అది దేవుడికే తెలియను. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు దేవుడంటే నాకు ఇష్టం కనుక మా అమ్మగారు నాన్నగారు చెప్పుకునేవారు, అబ్బాయిలందరికీ క్రైస్తవ వివాహం చేసాము, ఆడపిల్ల కదా, అత్తవారి ఇష్టం కదా, ఆడపిల్లకి ఎలాంటి పెళ్ళి అవుద్దో ఏమో అనుకుండేవారు. ఆ మాటలు విని నాకు భయపడి, నాయన నువ్వు నన్ను ఎవరో అలాంటి వాళ్ళ చేతిలో పెడతావో నాకు తెలీదు, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభా, నువ్వంటే నాకు ఇష్టం, నీ సన్నిధి అంటే నాకు ఇష్టం అని నేను ప్రార్థన చేసుకుండేదాన్నండి. దేవుని నమ్ముకున్నవారు అన్నాక నేను కూడా సంతోషపడి ఆయన సేవకి వెళ్దామన్నప్పుడు నేను ఆటంకమేమీ చేయలేదండి. కానీ ఆయన సేవ చేస్తున్నారు, దేవుని తర్వాత సేవకుడే కదా అని నేను తింటం మానేసి ఉన్నది ఆయనకి పెట్టి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఆయనలో నేను కూడా కష్టాన్ని పంచుకోవాలని, సేవలో ఇద్దరము కష్టపడాలని, నా సుఖము నా సౌఖ్యం నేను చూసుకోకుండా సేవలో నేను కూడా ఎంతో కష్టపడి ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేసి వాళ్ళని ప్రోత్సహించి ఇంటింటికి వెళ్ళి దేవుడి గురించి చెప్పి, ఎవరన్నా ఒంట్లో బాగోపోతే వాళ్ళకి వెళ్ళి ముఖం కడిగి, మాకు తింటాకి లేకపోయినా వండుకున్న దాంట్లోదే వాళ్ళకి బాక్స్ సెట్కెళ్ళి లెగదీసి ఆ పేషెంట్లకి ముఖం కడిగి అన్నం పెట్టి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసేదాన్ని. అలాగా సంఘబిడ్డలకి చిన్నపిల్లలకి తలదువ్వి జళ్ళేసి వాళ్ళకి బట్టలు కట్టుకోవటం కూడా వచ్చేది కాదు. అలాగా నేను చిన్నపిల్లలకు కూడా నాగరికత నేర్పించి ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ విధంగా కష్టపడ్డామండి. దేవుని సన్నిధిలో ఇద్దరము కూడా ఎంతో కష్టపడ్డాం, శ్రమించాం. ఒకవైపేమో బిడ్డలు లేని బాధ, పుట్టినోళ్ళేమో బ్రతకలేదని బాధ, ఒకవైపేమో ఆర్థిక పరిస్థితులు, మరొక వైపేమో ఆత్మల భారం. ఇన్ని విధాలుగా చాలా నలిగి వాసారిపోయి ఉండేవాళ్ళం. యాదవులు వెళ్తున్నామంటే అందరూ భయపడేవారు. ఆ ఊరు గురించి మాకు తెలియదు, ఎందుకు అలా చెప్తున్నారో మాకు అర్థం కాదు. ఏదేమైనా దేవుడు చెప్పారు కనుక వెళ్ళాలి, ఆయన సేవ వాళ్ళ మధ్య చేయాలని అనుకున్నాం. మా పెదనాన్న కూతురు, మా పెదనాన్న కోళ్ళండి, మా వదిన చెప్పింది, అమ్మ తమ్ముడు గారు యాదవులు వెళ్తానంటున్నారు కానీ మీకు తగ్గ ఊరు కాదది, ఊరు చాలా భయంకరమైన ఊరు అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, వదిన ఎవరైనా మనం చూస్తే వాళ్ళు చూస్తారు, మనం ఏదన్నా చేస్తే వాళ్ళు చేస్తారు, మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు కదా వదిన, ఏదేమైనా అక్కడికే వెళ్ళాలి వదిన అనేసి చెప్పాను మా వదినతో. మేము పరిచర్యకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలో తెలియక, ఎవరో కూడా తెలియక ఒక ఇంటి దగ్గర అడిగితే, ఇక్కడ ప్రార్థన పెట్టుకుంటామని అడిగితే, ఇక్కడ కుదరదు, ఉండటానికి వీల్లేదని తిట్టుకుని, ఆమె కుదరదు ఇక్కడ అనేసి అన్నారు.
ఆ తర్వాత అద్దెకి వేరే చోట ఉండటం జరిగిందండి. అక్కడ ఉంటుండగా ఈయన తెల్లవారుజాము 3 గంటలకి డ్రమ్ము కొట్టుకుంటూ ఈది ప్రసంగాలు చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు అప్పుడు ఒక ఆమె వెనకాలే వచ్చి, మీరెవరో, ఏ ఊరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. ఆమె ఆ రోజు నుంచి మాట్లాడటం ప్రారంభించి ఈయన్ని పరిచయం చేసుకుని మా ఇంటి దగ్గర ఉందిరు కానీ రండి అనేసి చెప్పడం జరిగిందండి. అలాగా ఉండగా ఈయన ఊళ్ళో అన్ని చోట్ల యాదవుల్లో అన్ని మూలల డ్రమ్ము కొట్టుకుంటూ తిరుగుతుంటే పాటలు పాడుకుంటూ ప్రసంగం చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడో వీడు చెట్టుకి కట్టేసి బాధేద్దాం, ఎందుకు తిరుగుతున్నాడో ఇలాగా, కళ్ళు తీసుకుపోయేవాడో పిల్లల్ని ఎత్తుకుపోయేవాడో అర్థం కాకుండా తిరుగుతున్నాడు, వీడు నైట్ టైంలో తిరుగుతున్నాడు, మేము ఎప్పుడూ చూడలేదు ఇలాగ డ్రమ్ము కొట్టుకుంటా తిరిగేవాడిని అని ఒకసారి కట్టేద్దామంటే కట్టేద్దాం, కొట్టేద్దామంటే కొట్టేద్దామని ప్లాన్ చేసుకున్నారంట వాళ్ళు. తర్వాత చాలా సంవత్సరాలకి మిమ్మల్ని ఇలా చేద్దామనుకున్నామండి, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు చాలా మంచి వ్యక్తిగా అనిపిస్తున్నారు, మీ గురించి తెలియనప్పుడు మిమ్మల్ని చాలా పట్టాలి, మీ పని పట్టేయాలి అని మేము అనుకున్నామండి అని నేను ఈయన ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం దగ్గర చెప్పడం జరిగిందండి. ఈయన జీవితంలో అలాగా ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, కొన్నిసార్లు మాకు నివసించడానికి నీడ కూడా లేక వర్షం వచ్చేస్తుంటే మంచం ఎత్తేసి నిలబడిన రోజులు ఎన్నో ఉన్నాయండి. ఆయన జీవితంలో చాలా కష్టాలు, శ్రమలు, సేవలు, అలాగెన్నో సేవా జీవితంలో శ్రమలో, కష్టాల్లో మేము మా సేవా జీవితాన్ని ఏదేమైనా సేవలో మేము వెనక్కి చూడలేదండి. కాబట్టి మేము యాదవులు రావటం జరిగింది. ఎంతోమంది ఆత్మలను దేవుడు అప్పగించి మార్చుకున్నారు. ఆయన రాజ్యానికి వారసులుగా సిద్ధపరచడానికి ఆయన్ని అనాది కాలంలోనే ఎన్నుకున్నారని నేను గుర్తించాను. నా పేరు ఎస్తేర్, నాన్నగారికి పెద్ద కుమార్తెను. నాన్నగారు అమ్మ ఇద్దరు, నాన్నగారు అమ్మగారు లాంటి తల్లిదండ్రులకి భూమి మీద ఎక్కడా ఉంటుందని నేను ఇప్పుడు అనుకుంటాను. అంత ప్రేమ గల తల్లిదండ్రులు, పిల్లలంటే అంత ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. అయితే కేవలం ప్రేమే కాకుండా క్రమశిక్షణతో కూడా పెంచారు. అంత బ్యాలెన్స్డ్గా, అంత జ్ఞానము దేవుడు ఎలా ఇచ్చాడు అని నేను చాలా ఆశ్చర్యపోతాను. నాన్నగారికి అమ్మగారికి కూడా దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. పిల్లల్ని పెంచే విషయంలో, వాళ్ళని ప్రేమించే విషయంలో దేవుడు చాలా మంచి జ్ఞానం ఇచ్చాడు. అలాగే మమ్మల్ని పెంచారు. దేవుని ప్రేమలో అనేక విషయాలు మాకు నేర్పించారు. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన, అదేవిధంగా మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, మా తల్లిదండ్రులను బట్టి, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాంటి తల్లిదండ్రులకు కుమార్తెగా పుట్టడం నా భాగ్యంగా ఎంచుకుంటున్నాను. దేవుడు అలాంటి తల్లిదండ్రులు ఇచ్చినందుకు ఆయనకి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఇంకనూ నేను రుణపడి ఉంటాను. నేను హాస్టల్లో చదివేటప్పుడు ఒకసారి నాన్నగారు నన్ను తీసుకువెళ్తున్నారు హాస్టల్కి. బస్లో ఉన్నాను. హాస్టల్ విషయాల గురించి కొన్ని మాట్లాడుతున్నాను నాన్నగారితో. అక్కడ ఆ పరిస్థితుల గురించి, అక్కడ కొంతమంది మనుషుల గురించి నాన్నగారితో చెప్పుతూ వెళ్తున్నాం. మేము బస్సులో ఉన్నాము. బస్సు దిగి హాస్టల్ లోపలికి వెళ్ళే టైంలో నాకు ఇప్పటికీ ఆ సన్నివేశం నా కళ్ళ ముందే ఉంటుంది. నాన్నగారు ఒకటే మాట అన్నారు, అమ్మ, యోసేపు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అరణ్యంలో ఎవ్వరూ లేరు,
ఒక్కడే ఉన్నాడు. అన్నదమ్ములు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. యోసేపు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఒంటరిదాను కాదమ్మా, అందరూ ఉన్నారు నీ చుట్టూ. కానీ దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, నిన్నెప్పుడు విడిచిపెట్టడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోమ్మా. నాకు ఆ మాట ఈ రోజు వరకు ఎప్పుడు నా హృదయంలో ముద్రించబడిపోయింది. అనేక పరిస్థితుల్లో ఆ తర్వాత నేను పెద్ద ఈ సేవా పరిచర్యకు నార్త్ ఇండియాలో వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఆ మాట నన్ను ఎంతో బలపరిచింది. ఇలాంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో మాటలు నాన్నగారు మాట్లాడితే చాలా గుండెల నిండా ధైర్యం నిండిపోతుంది. ఎవరికైనా మీలో కూడా చాలా మందికి ఆ అనుభవం ఉంటుంది. నాన్నగారు మాట్లాడితే ఎంత విశ్వాసంతో మాట్లాడతారు, ఎలా ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహం గుండెల నిండా ధైర్యం నింపుతుంది. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నాన్నగారిని బట్టి, అమ్మని బట్టి ఇద్దరు కూడా దేవుని కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. వాళ్ళ వాళ్ళ జీవితాల గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎప్పుడు దాని గురించి ఎప్పుడూ ఆలోచించరు. ఎప్పుడు దేవుని సేవ, దేవుని కోసం ఏం చేయాలి, ఇదే ఎప్పుడు వాళ్ళ ఇద్దరి హృదయాల్లో, అమ్మగారు నాన్నగారు ఇద్దరి హృదయాల్లో ఎప్పుడూ ఇదే ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులను దేవుడు నాకు ఇచ్చినందుకు, నన్ను వాళ్ళ కుమార్తెగా పుట్టించినందుకు నేను దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తున్నాను. అంత మంచి తల్లిదండ్రులు, అంత ప్రేమ గల తల్లిదండ్రులను, అంతగా సమర్పణ కలిగి దేవుని కొరకు పనిచేసే తల్లిదండ్రులను, ఇహలోక సంబంధమైన జీవితం గురించి ఏమాత్రము ఆలోచన లేకుండా కేవలం దేవుని రాజ్యమును గురించిన ఆలోచనతోనే బ్రతికే అలాంటి దైవజనులు, అలాంటి తల్లిదండ్రులను దేవుడు నాకు ఇచ్చినందుకు, వాళ్ళ కుమార్తెగా పుట్టించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అందరికీ వందనాలండి. నా పేరు సురేష్ గురవయ్య. నా ఈ ఇంటికి పెద్ద అల్లుడండి. నే ఇంటికి పెద్ద అల్లుడ వచ్చే నా ఒక పెద్ద భాగ్యం అండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. రియలీ ఐ వాంట్ టు ఎంజాయింగ్ మై సెల్ఫ్ స్పెషల్లీ ఫర్ దిస్ హోమ్. నేను ఒక చాలా సంతోషంగా ఉంటాను ఈ ఇంట్లో. ఇక పెద్ద అల్లుడా వచ్చి ఒక పెద్ద మనిషి, ఇక దేవుడు మనిషి నేను చూశాను. నా మామగారు, నా అత్తగారు మంచోడండి. దేవుడు నమ్మకం, విశ్వాసం, ఫెయిత్ఫుల్. ఇంకే మినిస్ట్రీ నేను చూశాను. ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా మినిస్ట్రీ చేస్తున్నారండి. నాకు చాలా సంతోషం ఉంటుంది అలాంటి మినిస్ట్రీ చూస్తే. చాలా so many things I learned from my father-in-law and mother-in-law. I learned a lot of things from their side, especially for viswas, especially for their commitment, their prayers. They keep long time prayers. All the time they're spending time like anything for their prayers. నేను చూసాను ఈ విలేజ్లో ఆయన మొత్తం మినిస్ట్రీ చూస్తే ఆయన డబ్బుసే నాకు పదవీసే అలా చేసలే, అది మొత్తం ప్రేయర్లే సపోర్ట్ ఇచ్చారండి. ఎంత ఆత్మ ఇక్కడ ఇస్ బ్రాడ్ లాట్ ఆఫ్ సోల్స్. కితనే ఆత్మకు ఎంత ఆత్మకు తీసుకొచ్చారండి. నేను ఒక దేవుడు మనిషి ఒక చూశాను కదా మొదటిసారి నా లైఫ్లో మొదటిసారి నేను చూశాను. ఎలాంటి మనిషి నన్ను 17 years అండి ఎప్పుడు నేను ఎలా చూసలే. నా మామగారు అత్తగారు ఎలా చెప్పలే నాకు అర్థం అవ్వాలండి. ఆయన సేవ పెద్దది, నా చిన్న మాట చెప్పి ఆయన సేవ చిన్నదా చెప్పలే. ఎందుకంటే ఆయన సేవ పెద్దది. ఐ రియలీ వాంట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. దేవుడికి థ్యాంక్స్ ఎలాంటి మామగారు, ఎలాంటి అత్తగారు నాకు స్పెషల్లీ ఇచ్చాడు. ఆయన మామగారు అత్తగారు చూస్తే నాకు పెద్ద
ఇక మంచి ఫాదర్ అండ్ మదర్ ఐ ఏబుల్ టు సీ దట్ దెర్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్, all the good things, all the great things I able to see their own activities. I want to tell all the people, మే అందరికీ చెప్తాను, మీరు ఇంతసార్లు how many years you are supported, how many years you are believed. My మామగారు అత్తగారు still be continue and pray for my మామగారు అత్తగారు. God really bless them and you will give long life, and not 40 years, they will take you 80 years, they will take 100 years. God will take you. How the great father Israelites to the Moses, the same thing Yadavolu and all the other areas around the areas. My Mavagar is very important for the God ministry, and we need మీరందరూ ప్రార్థన, మీరందరూ సపోర్ట్ మా మామగారు అత్తగారికి ఎప్పుడు కావాలి. దేవుడు ఆయనకు మంచి హెల్త్ ఇచ్చేస్తారు, దేవుడు మంచి ఆశీష్ బ్లెస్సింగ్ ఇచ్చేస్తాడు, దేవుడిని లాంగ్ లైఫ్ ఇచ్చేస్తాడు. అదే మన ప్రార్థన, అదే మన ఆశ, ఇచ్చ. థ్యాంక్స్ అండి అందరికీ. నా పేరు హెప్సిబా. నేను నాన్నగారు రెండో కుమార్తెని. నాన్నగారు అమ్మ ఇద్దరు కూడా దేవుని సేవలో చాలా బలంగా వాడబడ్డారు. దేవుని పిలుపు చేత వాళ్ళిద్దరూ యాదవల్ అనే గ్రామానికి వచ్చి సేవ చేశారు. బిడ్డలుగా మమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి దైవ భయంలో, దైవ భక్తిలో పెంచారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలైనా వాళ్ళే పడ్డారు, కానీ మమ్మల్ని మాత్రం ఏ విషయంలోనూ కష్టాన్ని చూడనివ్వలేదు. చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది చెప్పే మాటలు ఏంటంటే, ఆడపిల్లలే కదా, అంతంత చదువులు ఎందుకు అని అందరూ అనేవారు. కానీ ఎప్పుడు నాన్నగారు మేము ఆడపిల్లలం కదా, ఆడపిల్లలకి ఎందుకు చదువు అని అయితే ఎప్పుడు అనుకోలేదు. నేను లండన్లో బైబిల్ కోర్స్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా మా బంధువుల్లోనే చాలామంది అన్నారు, అవే డబ్బులు ఉంటే కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేయచ్చు కదా, ఎందుకని ఖర్చులు అని అన్నారు. అయినా కూడా నాన్నగారు వెనకడుగైతే వేయలేదు. మమ్మల్ని దేవుని సేవ కొరకు పెంచాలని చిన్నప్పటి నుంచి అదే పట్టుదలతో నాన్నగారు ఉన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ విషయంలో నాన్నగారు వెనక్కి తగ్గలేదు. నాన్నగారిలో నేను అబ్రహాం లాంటి విశ్వాసాన్ని చూశాను. నాన్నగారు దేవుడు చెప్పింది కళ్ళ ముందు కనిపించకపోయినా ఏదో ఒక రోజు దేవుడు అలా చేస్తాడు అని నమ్మేవారు. నా జీవితంలో నేను కూడా నా జీవితం గురించి నేను నమ్మనంతగా ఎక్కువ నాన్నగారు నా జీవితం గురించి నమ్మారు. దేవుడు నీ కోసం వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు ఖచ్చితంగా అని చెప్పేవారు. అవి నేనే నమ్మేదాన్ని కాదు, కానీ నాన్నగారు అలా మాట్లాడేవారు, ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉండేవారు. ఇంకా అమ్మ కూడా సేవా పరిచర్యలో నాన్నగారికి చాలా సహకారిగా ఉన్నారు. అలాగనే మా ముగ్గురు విషయంలో అమ్మగారు చాలా బాధ్యత తీసుకునేవారు. ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా తప్పుని తప్పే అని చెప్పేవారు. బిడ్డలమైనా మాకు కూడా ఇది తప్పు అని చెప్పడానికి అమ్మగారు ఎప్పుడు వెనకాడలేదు. మమ్మల్ని ఒక డిసిప్లిన్లో పెంచాలని అనుకునేవారు. నేను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అమ్మ భయపడకుండా నువ్వు చేసేది తప్పు అని చెప్పేవారు. అలాంటి దేవుని భయంలో మమ్మల్ని అందరినీ పెంచారు, నన్ను పెంచారు. నిజంగా నాన్నగారు అమ్మ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం వాళ్ళని తల్లిదండ్రులుగా ఇవ్వడం దగ్గర నుంచే స్టార్ట్ చేశాడని నేను అనుకుంటాను. నిజంగా ఆశీర్వాదం వాళ్ళు తల్లిదండ్రులుగా మా జీవితాల్లో ఉండడం, అలాంటి తల్లిదండ్రులు కలిగి ఉన్నందుకు, అలాగే అలాంటి తల్లిదండ్రుల్ని దేవుడు ఇచ్చినందుకు నిజంగా నేను దేవునికి చాలా రుణస్తురాలనై ఉన్నాను. వారిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా సేవా పరిచర్యలో ముందుకు సాగాలని, వారెప్పుడు క్షేమంగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి వారిద్దరి కొరకు. మీ అందరికీ వందనాలు.
నేను పాస్టర్ రవితేజ డేవిడ్. నేను మావయ్య గారికి రెండవ అల్లుడిగా 2025 సంవత్సరం జనవరి 10వ తారీఖున వారి కుటుంబంలో అడుగుపెట్టాను. నిజానికి ఈ సంబంధం, వారి యొక్క రెండవ కుమార్తెను వివాహం చేసుకోవాలి అనేటువంటి ఈ సంబంధం మ్యాచ్ వచ్చినప్పుడు వారిని గూర్చి ఎన్నో విషయాలు, 1, 2 అని చెప్పలేము, కానీ ఏ వ్యక్తిని కలిసినా, ఎవరు మాట్లాడినా, ఎవరు చెప్పినా కానీ దైవ సేవకుల కోసం అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. మేము ఆనాడు ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడే చాలా ప్రభావితం చెందాం. ఆ తర్వాత వివాహం జరిగింది. వారి కుటుంబంలోనికి అడుగుపెట్టాను. వారి ప్రేమ ఎటువంటిదో, వారి ఆప్యాయత ఎటువంటిదో, వారి పలకరింపు ఎటువంటిదో, వారిచ్చే మర్యాద, వారు చూసే విధానం, వారి పట్టించుకునే విధానం, ఇవన్నీ చాలా దగ్గరగా చూసినప్పుడు నా మట్టుకు నేను నా హృదయంలో చాలా సంతోషించాను. అలాంటి గొప్ప దైవజనుల్ని నిజంగా మావయ్య గారిగా కలిగి ఉండడం అనేది అదొక గొప్ప ధన్యత. మరి 3 కుమార్తెల్ని కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో చేర్పించారు. వారు అంత గొప్ప చదువులు చదివి కూడా మరి దేవుని పరిచర్యకై తమ్మును తాము సమర్పించుకున్నారు అంటే మరి మావయ్య గారు, అత్తయ్య గారి యొక్క పెంచిన విధానం, వారికి నేర్పించిన భక్తి విధానం అక్కడే అర్థమవుతూ ఉంది. అలాగే వారు ఎన్నుకున్నటువంటి అల్లుళ్ళు కూడా, ఈ లోకంలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. కానీ అవేమీ వారు ఆశించలేదు. వారికి కావలసింది దేవుని పరిచర్య చేసేటువంటి సేవకులు కావాలని ఆశించారు, ప్రార్థించారు. అదేవిధంగా వారి ప్రార్థనకు తగిన ప్రతిఫలంగా ప్రభు వారికి మంచి అల్లులను కూడా అనుగ్రహించారు. మరి ఆయన సాక్ష్యం, ఆయన జీవితం, ఆయన పరిచర్య విధానం అనేక మందికి ఆదర్శంగా, మాదిరిగా ఉండాలని, అనేకులు ప్రభావితం చెందాలని ఆశిస్తూ ఉన్నాం. దానికోసం మీరందరూ మరి మా అందరి పరిచర్యల కోసం తప్పక ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు బ్యోలా. నాన్నగారికి 3వ కుమార్తెను. అమ్మ, నాన్నగారు ఇద్దరు చాలా మంచి తల్లిదండ్రులు. మమ్మల్ని చాలా ప్రేమగా పెంచారు, దేవుని ప్రేమలో పెంచారు. మా ముగ్గురిని కూడా చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా ఒంటి మీద వేయకుండా, కొట్టకుండా, తిట్టకుండా మమ్మల్ని పెంచారు. దేవుని ప్రేమతోనే మమ్మల్ని పెంచారు. ఇంకా అలాగే చాలా స్ట్రిక్ట్గా కూడా మమ్మల్ని పెంచారు. మేము వేసుకునే డ్రెస్సింగ్ విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, అన్ని విషయాల్లో కూడా అమ్మగారు మమ్మల్ని చాలా బాగా గైడ్ చేశారు. అమ్మగారు అసలైతే ఏమీ చదువుకోలేదు, కానీ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా అమ్మ నాన్నగారులో ఇద్దరిలో చూసింది ఏంటంటే, దేవుని కోసం ఒక త్యాగపూరితమైన సేవ వారు చేశారు. ఇరువురు కూడా సేవలో చాలా కష్టపడ్డారు. అక్కళ్ళిద్దరిని చిన్నప్పుడే హాస్టల్ వేశారు. నేను అమ్మ నాన్నగారి దగ్గరే పెరిగాను. ఎక్కువ చూశాను వారిలో. దేవుని కోసం వారు పడిన శ్రమలు, నిందలు ఎన్నో. వారు తినడం మానేసి మాకు పెట్టారు, వారు కట్టుకోవడం మానేసి మాకు కొన్నారు. దేవుని ప్రేమలోనే మమ్మల్ని పెంచారు. దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకునేలాగా మమ్మల్ని చేశారు. మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు, చాలా దూరాలు పంపించారు. బైబిల్ ట్రైనింగ్కి మేము వేరే రాష్ట్రాలు వెళ్ళినప్పుడు మేము ఎంత దూరంలో ఉన్న నాన్నగారు మా దగ్గరికి వచ్చేవారు. మాతో ఉన్న స్టూడెంట్స్ ఎవరి తల్లిదండ్రులు కూడా వచ్చేవారు కాదు, ఎందుకంటే చాలా దూరాలు. కానీ నాన్నగారు మాత్రం మా కోసం ఎప్పుడు మేము ఎంత దూరంలో ఉన్నా మా దగ్గరికి వచ్చేవారు. మా కోసం చాలా కష్టపడ్డారు. అమ్మ నాన్నగారిలో నేను చూసింది చిన్నప్పటి నుంచి దేవుని కోసం ఎక్కువ కష్టపడ్డారు. నాన్నగారు మేము చిన్నప్పుడు ఎక్కువ పరిచర్య నిమిత్తం బయటికి వెళ్తూ ఉండేవారు. వాక్యం చెప్పడానికి 2 రోజులు 3 రోజులు అలా వచ్చేవారు కాదు. సువార్తకు వెళ్ళి ఇంటి దగ్గర అమ్మగారు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవారు. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని,
చిన్న వయసు కదా, నేను ఆడుకుంటూ ఉండేటప్పుడు అస్తమాను వెళ్ళి అమ్మగారిని చూస్తే ప్రార్థన ఇంకా ముగించేవారు కాదు. ఎప్పుడు ముగిస్తారా అని నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే పని అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం దేవునితో గడిపేవారు. ఒక్కోసారి రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉండేవారు. మేము ఉండేది కూడా చాలా ఇరుకు ప్లేస్లో, ఒక చిన్న గదిలో ఉండేవాళ్ళం. అయితే పడుకోవడానికి కూడా సరైన ప్లేస్ ఉండేది కాదు. మా కాళ్ళ దగ్గరే వారు ఉండేవారు మమ్మల్ని పడుకోబెట్టి. అలాంటి సమయాల్లో కూడా వారు ఎప్పుడు కూర్చుని ప్రార్థన చేస్తూనే ఉండేవారు. వారు నిద్రపోవడం ఎప్పుడూ చూడలేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉదయం అంతా కష్టపడతారు, దేవుని సేవలో కొనసాగుతారు. రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే మేము చూస్తున్నాం. మరి ఇటువంటి దైవజనులకు కుమార్తెగా పుట్టడం నిజంగా నాకు చాలా గర్వకారణం. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. మరి వారి తర్వాత ఈ సేవను కొనసాగించడానికి దేవుడు మాకు కృపనిచ్చారు. దేవుని పిలుపు మేరకు, దేవుని దర్శనం మేరకు నాన్నగారు తర్వాత ఆ సేవను కొనసాగించడానికి దేవుడు నన్ను, నా భర్తని ఏర్పాటు చేసుకున్నారు. మరి వారికి లాంటి ఘనమైన సేవ నేను, నా భర్త గారు ఇద్దరూ కలిసి సేవా పరిచర్యను ముందుకు కొనసాగించడానికి మా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. అందరికీ వందనాలండి. నేను నాన్నగారి యొక్క మూడవ అల్లుడిని. నా యొక్క అనుభవంలో ఆయన నుండి తెలుసుకున్నటువంటి విషయాలు అతి తక్కువ కాలంలో చాలా ఎక్కువ ఉన్నాయండి. నాన్నగారు చెప్పేటువంటి మాటల్లో వర్తమాన విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో ఒక చక్కటి మాట అంటారండి. అది ఏంటంటే, ఒక మనిషి అనేటువంటి వారికి సాక్ష్యం ఉండాలంటే, సాక్ష్యం లేని జీవితం వ్యర్థమని. నిజంగా అలాంటి గొప్ప సాక్ష్యం అనేది ఈ యొక్క యాదవుల గ్రామంలో నాన్నగారు ఈ 40 సంవత్సరాల నుండి సంపాదించుకున్నారండి. ఇంకో పెద్ద ఆయన కూడా ఉన్నారండి. ఆయన మామయ్య గారి సేవకు వచ్చినటువంటి సందర్భంలో అనరాని మాటలు, నిజంగా ఎంతో చాలా కోపంతో అన్నమాట, కొట్టలేదు కానీ కొట్టేసి అంత ఇదిగా మాట్లాడేవారంట. వచ్చాడురా బాగా చేస్తున్నాడు రా, సేవ చేస్తున్నాడా లేకపోతే అడుక్కుంటా కూర్చాడా, పూట గడవకు వచ్చినట్టున్నాడు, అలా రకరకాలుగా నిందించినటువంటి మాటల సందర్భాలు ఆయన వదిలినటువంటి సందర్భాలు ఉన్నాయండి. అలాంటి ఆయన ఒక రోజున నిజంగా రోడ్డు వెంబడి వెళ్తుంటే ఒక చోట ఒక షాప్ దగ్గర కలిసి ఆయన అడగగానే అలా భయంకరమైనటువంటి తిట్లతో తిట్టినటువంటి ఒక వ్యక్తి ఇక మామయ్య గారు అలా ఎదురుగా కనపడగానే పైకి లెగిసిపోయి అయ్యో బాగున్నారండి డేవిడ్ రాజు గారు, పాస్టర్ గారు బాగున్నారండి అని అడుగుతున్నారంట. బాగానే ఉన్నామని. నిజంగా ఆ సమయంలో మామయ్య గారు ఏమాత్రం కూడా ఆయన ఒక మనస్సులో ఎలాంటి కోపం కానీ ఎలాంటి ద్వేషం కానీ ఏమీ పెట్టుకోకుండా, 1% కూడా అసలు లేకుండా నిజంగా వారిని చాలా ప్రేమతో పలకరించి వారి యొక్క కుమారుల గురించి, కుమార్తెల గురించి, బాగోగుల గురించి ఆ యొక్క పెద్ద మనిషిని అడగడం జరిగిందండి. అప్పుడు కూడా అనుకున్నాను, నిజంగా ఏ వ్యక్తి అయితే నిజంగా అలా అవమానించేటువంటి వారిని జీవిత కాలమంతా కూడా కక్ష పెట్టుకుని పగ పెట్టుకుని ఉంటారు. నిజంగా అలాంటిది మామయ్య గారు ఇలా లేరు అంటే దేవుడు ఎంత మంచి మనస్సు ఇచ్చాడు. ఇంకా మాకు నెల రాజమండ్రి దాటిన తర్వాత ఒక పెద్దాడనే గ్రామం మా అందరికీ ఒక సమావేశం అవ్వడానికి ఒక సేవకుల సదస్సు అనేది జరుగుతుంది. ఒక ఫెలోషిప్ ఉందండి. దాంట్లో నిజంగా నాన్నగారి గురించి, మామయ్య గారి గురించి విన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా యాదవుల పాస్టర్ డేవిడ్ రాజు గారు అనేటువంటి పేరు లేకుండా, ఆయన యొక్క ప్రస్తావన లేకుండా ఏ దైవజనులు కూడా వాక్యం చెప్పరండి, వర్తమానం చెప్పరు. ఒక పాట ఉందండి, ఆ పాట అంటే చాలా ఇష్టం అంట. యేసయ్యా నా కన్నులు నీకు ఇచ్చుచున్నాను, నేను చెడు చూడను, నేను చెడు చూడను, నేను చెడు చూడను. అలాగే చేతుల మీద నేను చెడు చేయను, కాళ్ళ మీద నేను చెడు నడవను, అలాగే పెదవుల మీద నేను చెడు పలుకునేటువంటి చక్కటి పాట గొప్ప దైవజనులు పెద్ద ఆయన మా యొక్క అయ్యగారు కూడా నిజంగా వర్తమానం చెప్పే సమయంలో ఈ యొక్క దేన సేవకుల్ని జ్ఞాపకం చేసుకుంటారండి. అప్పుడు అనిపిస్తుంది నిజంగా అంత ఉన్నతమైనటువంటి సంఘాలు కలిగి
పరిచర్య కలిగేటువంటి దైవజనులు అనేక మంది నిజంగా చదువుకున్న వాళ్ళు, వారందరూ కూడా చాలా యోగ్యత కలిగిన వారు. మామయ్య గారి విషయానికి వస్తే ఏమాత్రం చదువులేదండి. అసలు ఏమాత్రం మంచిగా చదువునేటువంటి అవకాశం లేదు ఆయనకి. చాలా తక్కువ, ఒకటో రెండో అనుకుంటా బహుశా ఆయన చదివింది. అలాంటి అర్హత లేని, విద్యార్హత లేనటువంటి ఆయన మాటల్ని, ఆయన పాటలను నిజంగా గొప్ప దైవజనుల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం ఎంత ధన్యకరం నిజంగా. ఇదంతా ఎలా సాధ్యమంటే కేవలం మామయ్య గారి విషయంలో దేవాది దేవుడు పిలిచినటువంటి సమయంలో, ఆ యవ్వన ప్రాయంలో ఆయనకి కలిగినటువంటి సమస్తానంతటిని కూడా, కుటుంబాన్ని, తల్లిదండ్రులని, తోబుట్టువుల్ని, యావదాస్తిని అంతటిని కూడా విడిచిపెట్టి కేవలం అలనాడు అబ్రహాము గారిని ఎలా అయితే దేవాది దేవుడు పిలుచుకున్నాడో అట్టి రీతిగా ఉన్న ఫలముగా నిజంగా మామయ్య గారి యొక్క యాదవుల గ్రామం వచ్చిన సమయంలో ఎవరన్నా ఒక ఊరు వెళ్ళాలి, ఒక వలస ప్రాంతం వెళ్ళాలంటే ముందు వెళ్ళి అక్కడ ఏదైనా అద్దిల్లు ఉందా, ఏదైనా ప్రాంతం ఉందా తలదాచుకోవడానికి, ఏదైనా నివాసం మంచిది యోగ్యకరమైన ఉందా అని కాస్త పరిశీలించి వాటంతటిని కూడా తెలుసుకుని, కనిపెట్టుకుని, సమకూర్చుకుని అన్నీ కూడా సిద్ధపరచుకుని వెళతారు. నిజంగా మామయ్య గారి విషయంలో కట్టుబట్టలతో వచ్చేసారంటే అలా చదువుకొని మామయ్య గారు, అత్తయ్య గారు వారి నివాసం చేసినటువంటి ఆ యొక్క గృహాల్లో కూడా అమ్మగారిని, అది అత్తయ్య గారిని నిజంగా ఆ యొక్క ఓనర్స్, ఇంటి యజమానులు కొంతమంది పొట్టి సాకిరీ చేయించుకునే వాళ్ళు అంటే అసలు అమ్మగారు అన్నం వండిన తర్వాత అందరూ వచ్చి తినేసేవారంట. ఆఖరికి తిందాము అంటే ఆ పాత్రలో ఆహారం ఏమి ఉండేది కదంట. తింటే తినేవారంట, లేకపోతే మంచిగా తాగేసి పడుకునేవారంట. కోడిగుడ్ల కూర వండుకున్నా సరే నిజంగా ఒక గుడ్డే ఉండేదంట. ఈ అమ్మగారు మానేసి, తినడం మానేసి మామయ్య గారు అక్కడ పరిచర్యకి వెళ్ళి వస్తే ఆయన కోసం వచ్చి ఏదో ఒక క్లాత్లు, ఒక వస్త్రంలో కట్టి ఆయన వచ్చేకి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయంటే ఎన్నో ఆకలి దప్పులు, అవమానాలు నేటి సేవకులు అయినటువంటి కొంతమంది, అనేక మంది నాన్నగారు, మామయ్య గారు ఈ వీడియో చూసైనా సరే, ఆయన సాక్ష్యాన్ని చూసైనా తెలుసుకునే సరే వారిలాగా జీవించడానికి ప్రయత్నిస్తే దేవుడు మెచ్చుకుంటాడు. గమనించిన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా, నేను ఇది గొప్పగా చెప్పలేదు ఆయన గురించి, తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ అనుభవాలు ఆయన నుండి నేను నేర్చుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటితో నా యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవాది దేవుడు దీవించి, ఆశీర్వదించి రాబోయేటువంటి తరానికి, సంఘ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అందరికీ అమ్మ, నాన్నగారు ఇద్దరు మా ముగ్గురిని చిన్నప్పుడే దేవుని సేవకు సమర్పించుకున్నారు. మేము పుట్టక మునిపే ఆయన పరిచర్య నిమిత్తం దేవునికి సమర్పించారు, ఆయన సేవ చేయాలని. ఆ తర్వాత పెద్దక్క, రెండో అక్క, తర్వాత నేను పుట్టడం జరిగింది. పెద్దక్క వాళ్ళు మరి నార్త్ ఇండియాలో, మధ్యప్రదేశ్లో, ఇందోర్లో దేవుని పరిచర్య చేస్తున్నారు. రెండో అక్క, బావగారు రాజమండ్రిలో పరిచర్య చేస్తున్నారు. అలాగే నేను, దేవుడు నాకు ఇచ్చిన నా భర్త గారు ఇద్దరం కలిసి నాన్నగారు సేవలో కొనసాగుతూ ఉన్నాం. వారి తర్వాత సేవ చేయడానికి దేవుడు మాకు భాగ్యాన్ని ఇచ్చారు. అయితే మా ముగ్గురి సేవా పరిచర్యల కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అమ్మ, నాన్నగారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని, మా కుటుంబం నిమిత్తం మీరందరూ ఎల్లవేళ ప్రార్థించమని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ఆయన ఎవరో కాదు, రెవరెండ్ పాస్టర్ డేవిడ్ రాజు నోతంగి. ఇప్పుడు ఆయన్ను మనమందరం చూడబోతున్నాం. ఆయన నోట ఇంకొన్ని విషయాలు మనం వినబోతున్నాం. నేను పాస్టర్ నోతంగి డేవిడ్ రాజు, తర్వాత చిట్యాల మాది. చిట్యాల గ్రామాల నుంచి యాదవులు పరిచర్యకి రావడానికి కారణం, చిన్నప్పటి నుంచి దేవుడు కళల ద్వారా నాతో మాట్లాడేవాడు. చిన్న ప్రాయం నుంచి కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కళల్లో నేను దేవుని యొక్క దర్శనాలు చూసేవాడిని, దీపాలు చూసేవాడిని, కళల్లో చూసేవాడిని.
ఆ కళలు ఎప్పుడు వచ్చాయంటే నాకు చిన్న వయసులోనే భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది. నెల రోజులు ఇంచుమించుగా పైన జ్వరంతో చాలా బాధపడ్డాను. తల వెంట్రుకలన్నీ ఊడిపోయాయి, మొత్తం తల వెంట్రుకలు ఊడిపోయాయి. అప్పుడు ఆ దినాల్లో ప్రతి రాత్రి ఒక దీపం నా కళ్ళలోకి వచ్చి తెల్లవార్లు వెలుగుతూ ఉండేది. మళ్ళీ తెల్లారేటప్పటికి దీపం ఏమైందో నాకు కనబడేది. ఆ రీతిగా నా యొక్క ప్రారంభ చిన్ననాటి జీవితంలో దేవుడు ఎలాగూ మాట్లాడుతూ ఉండేవాడు కళలో. తదుపరి మా ఊరు ఒక పాస్టర్ గారు వచ్చారు. నేను చిన్నప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో ప్రార్థనలో ఉండేవాడు. అలాగ చదువుకుంటుండగా నా చెయ్య ఇరిగిపోవడం జరిగింది. మా తండ్రి గారు నన్ను తీసుకెళ్ళి సొంత వ్యవసాయం కాబట్టి వ్యవసాయంలో పెట్టారు. ఆ చెయ్యి ఇరిగిపోయినప్పుడు సొంత దూడలు కాయడం, సొంత దూడల కాడ పెట్టడం జరిగింది. ఆ దూడలు నేను వెళ్ళేటప్పటికి 2 దూడలు నాకు అప్పగించారు. అవి కాస్తుండగా దొడ్డు ఆవులు అయ్యాయి. అలాగూ రాత్రింబగలు కూడా నేను ఆ దూడలను కాయడం, రాత్రింబగలు పొలానే ఉండేవాడిని. ఇక నేను ఇంటికి వచ్చేవాడిని కాదు. ఎందుచేతంటే దూడలంటే అంత ఆప్యాయతగా పెంచడం వల్ల ఆ దూడలు బాగా అభివృద్ధి అయ్యాయి. ఈ రీతిగా అభివృద్ధి అయిన దూడలు ఒక రాత్రి పొలాన్ని మాకు ఈ దూడలను కాసుకుని కుర్రోళ్ళ ఇద్దరికి కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వచ్చాయి పొలాల్లో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్లాన్ చేసి మేము దూడలు కట్టేసి ఇంటికి వచ్చేసినప్పుడు రాత్రి వచ్చేసి దూడని ఇప్పేసారు. ఇప్పేసినప్పుడు ఆ దూడలు వెళ్ళి మా చేను పాడు చేసినప్పుడు తెల్లారి నేను మళ్ళీ అదే రీతికి వెళ్ళి ఆ దూడని అన్నీ చూసుకున్నాను. చేను పాడు చేసి అనుకున్నాను. సరే వీళ్ళు ఈయన గొడవ ఏంటో చూడాలి, ఏంటి మళ్ళీ రాత్రి వచ్చేస్తారనే ఉద్దేశంతో నేను ఆ రాత్రి అక్కడే ఉండిపోయి ఆ పొలాన్ని ఒక కంచులో కూర్చుని ఉన్నాను. మా తండ్రి ఆ రాత్రి కాడ వచ్చి కేకలు వేసుకుంటూ వచ్చారు. ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నాను. ఏంటి విషయం అంటే ఈ పగలు ఎలా జరిగింది మరి మీకు తెలియదు కదా, మరి మీరేమో పనికి వెళ్ళిపోయారు, నన్నేమో దూడలు కనిపెట్టారు అని ఈ రీతిగా చెప్పినప్పుడు మా తండ్రి ఆ చేలోకి దూడలు నిప్పేసిన పాలేరు రైతు దగ్గరికి తీసుకెళ్ళి మా ఇద్దరి మధ్యన పరిష్కారం చేశారు. అలాగూ నా ప్రారంభ జీవితం అలాగ జరుగుతూ వచ్చింది. ఇలాగూ సేవ రావడానికి కారణం ఏంటంటే అలాగే నేను రాత్రి భాగంలో దూడల మధ్యన ఉండిపోతుండగా నాకు భయంకరమైనటువంటి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. నొప్పి స్టార్ట్ అయిన తర్వాత మా తండ్రి గారు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని పంపించారు. హాస్పిటల్కి వెళ్ళి పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను, కానీ ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటం లేదు. నాకు చిన్నప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన అనుభవం ఉంది కాబట్టి మా నాన్నగారితో హాస్పిటల్కి వెళ్తానని చెప్పి నేను ఆ పాస్టర్ గారు ప్రార్థన పెడితే, ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే వీళ్ళ ప్రార్థనలో కూర్చున్నాను. ఆ ప్రార్థనలో కూర్చుంటుండగా అలాగూ నాకు మళ్ళీ యథావిధిగా అలవాటు అయిపోయింది. ప్రార్థనకి వెళ్ళడం ఎక్కువగా అలవాటు అయిపోయింది. ఇక అప్పుడు ఎలా వెళ్తుంటే రాత్రి భాగంలో ఇక్కడ ప్రార్థనకి వెళ్ళిపోతాను, ఎక్కడ ప్రార్థనలో వెళ్ళిపోతాను, మానతలేదు. ఆ రీతిగా వెళ్తుండగా నాకు వయసు పెరుగుతుంది. ఏంటి పిల్లోడు వయసు చూస్తే చిన్నది, రాత్రి భాగంలో ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు అనే ఆలోచన కలిగి మా తండ్రి నాకు వివాహం చేయాలనే ఉద్దేశానికి వచ్చారు. అప్పుడు నేను అన్నాను మా నాన్నతో, నాన్న నువ్వు వివాహం చేస్తే చెయ్యి, మరి నేను ప్రార్థనకి వెళ్తాను కదా, ఎవరైనా చదువుకున్న అమ్మాయిని చేస్తే మంచిది నాన్న అని నేను చెప్పాను. అప్పుడు సంబంధాలు తిరగడం చూడడం మొదలుపెట్టారు. దేవుని మహాకృపను బట్టి, దయని బట్టి, మరి ఆయన ఏర్పాటును బట్టి రామన్పల్లి గ్రామంలో మరి నా భార్యది అమ్మగారిది రామన్పల్లం అక్కడ చూడడం జరిగింది. అంతవరకు ఆ రీతిగా వివాహం సెట్ చేశారు. నాకు క్రిస్టియన్ వివాహం కావాలన్న. క్రిస్టియన్ వివాహం అంటే మరి వాళ్ళు ఏమంటారో నీళ్ళు కంగారు పడ్డారు. మీరు కంగారు పడినా పర్వాలేదు, కానీ నేను దేవుని నమ్ముకున్న క్రిస్టియన్ వివాహం కావాలని నేను చాలా శ్రమించాలి, కష్టపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి అని ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి అన్య రీతిగా ఉండకూడదు, దేవుని పూర్వకంగా జరగాలని ఉద్దేశించి తల్లిదండ్రులు చెప్తే భయపడ్డారు.
భయపడి ఏం చేశారంటే వాళ్ళు సరే అనుకున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, మరి మా అబ్బాయికి క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తామని అన్నారు. అయ్యో, మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ చేసే వాళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాం, అలా దొరికితే చాలా మంచిది అని వాళ్ళు ఇష్టపడ్డారు. వెంటనే ఒక పాస్టర్ గారి ద్వారా ఈ యొక్క వివాహం చేయడానికి అన్ని విషయాలు మాట్లాడారు. కొవ్వూరు రాజరత్నం గారని ఆయన ద్వారా నా వివాహం జరిగింది. 1982 జూన్ 3 నా వివాహం అయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఈ దేవుడు ఏం మాట్లాడుతూ నాకు మాట, నువ్వు నా సేవ చేయాలి అని మాట్లాడుతూ మొదలుపెట్టాడు. నేను చిన్నప్పుడు వివాహం కానప్పుడు దూళ్ళకాడ తిరుగుతున్నప్పుడు నేను రాత్రి మగళ్ళు కూడా ఇక బైబుల్ చదవటం, ప్రార్థనకి వెళ్ళడం, ఇదే ఉద్దేశం ఉండేవాడిని. ఆ నొప్పి పోవడానికి గల కారణం ఏంటంటే, దేవా నీవు ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన వాడు కదా, నా నొప్పు నువ్వు పోవుగా కంటే పోద్దు కదా, నేను నీ మాట వింటాను, నీకు లోబడతానని దేవుడి దగ్గర ప్రమాణం చేశాను. ప్రమాణం చేసిన వెంటనే నొప్పిపోయింది. వివాహం అయిన తర్వాత నాకు మాట, నువ్వు నా సేవ చేయాలన్నారు. మరి ఎక్కడికి వెళ్ళి సేవ చేయండి అయినా, ఎక్కడికి వెళ్ళను నేనంటే, నా కుమారుడా నువ్వు యాదోలు గ్రామానికి వెళ్ళి నా సేవ చెయ్యి అని ఊరు పేరు చెప్పి అక్కడ మనుషులను చూపించి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. దైవజనులను సంప్రదించినప్పుడు, ఎందుకంటే నా కొడుకుని ప్రార్థనలు ఎలాగో రాత్రి మగలు తిప్పుతున్నారు, మీరు సేవకి పంపేస్తున్నారని మా తల్లిదండ్రులు తిడతారని దైవజనులు మాత్రం రాలేదు, కానీ ప్రార్థన చేసి పంపించారు. నా ఫ్రెండ్ని తీసుకుని ఆ పరిచర్య కోసం నా భార్యకు చెప్పి వెళ్తున్నాను, పరిచర్య కొరకు వెళ్తున్నానమ్మని చెప్పి, అప్పుడు నేను దేవుని యొక్క సేవకు నా ఫ్రెండ్ చిట్యాల రాజు గారు అని, ఇప్పుడు ఆయన కూడా సేవ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఆయనకి ఇంక వివాహం కాలేదు, అప్పటికి నన్ను తీసుకుని మేమిద్దరం కలిసి పరిచర్యకి వెళ్ళడం జరిగింది. ఇది సేవా ప్రారంభంలో ఉన్నటువంటి రోజులు. వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళి అడిగితే, ఆ ఇంటికి గల వాండర్ గారు మా పెద్ద కుమారుడు అన్నాడు, మేము సేవ చేయమన్నాడు, దేవుడు ఈ ఊరు వెళ్ళమన్నాడని చెడామడ ఆయనకి నోటుకు వచ్చినట్టుగా తిట్టేసి ఇబ్బంది పెట్టాడు. ఎన్ని ఇబ్బందులు పెడితే ఫోన్లో ఒక ఈదులోకి వెళ్ళి ఆ ఈది కాడ చెట్టుకి మైక్ కట్టి ఆ చెట్టు కింద కూర్చొని ప్రార్థన పెట్టడం ప్రారంభించాం. ప్రజలందరూ ఈ భయంకరమైనటువంటి విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇక్కడ ప్రార్థన జరుగుతుందని అలాగొచ్చి కూర్చున్నారు. అదే సేవా ప్రారంభానికి సూచన, అంతే, ఎవరు లేరు. ఈ రీతిగా సేవా ప్రారంభించడం జరిగింది. మరి నాటి నుంచి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. పరిచర్యలో ఉండగా భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయింది. 2014 ఆగస్టు 6 యాక్సిడెంట్ అయింది. కోమలోకి వెళ్ళిపోయాను. అప్పటికి సంగబెడ్డలో ఉన్నారు. నన్ను సంగబెడ్డలో గ్రామంలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ చెవులంట, ముక్కులంట, నోట అంట బ్లడ్ వస్తుంది, ఈయనైతే ఎక్కడైతే ఏం ప్రయోజనం లేదు, ఇమీడియట్లీగా మీరు కారు కట్టించుకొని రాజమండ్రి తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. ఈ నన్ను తీసుకెళ్లే సంగబెట్టలో వాళ్ళు బట్టలు తడిచిపోయి, నా బట్టలు తడిచిపోయి వెంటనే వాళ్ళు కారు బుక్ చేశారు. నాకైతే తెలీదు, నేను కోమలో ఉన్నాను. వాళ్ళు రాజమండ్రి తీసుకెళ్లారు. తీసుకెళ్తే మించుమించుగా 3-4 హాస్పిటల్ తిప్పారంట. నా బ్లడ్ చూసి ఎవరో అడ్మిట్ చేసుకోలేదంట. వాళ్ళు చాలా బాధపడ్డారంట. చివరికి మీకు ఎంత డబ్బు అయినా ఇస్తామండి, ఎంతైనా చేస్తామండి అని వాళ్ళు సంఘ బిడ్డలు ప్రయాసపడి మొత్తం మీద వాళ్ళు సంతకాలు చేసి కాగితాల మీద నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రీతిగా ఆ యాక్సిడెంట్లో ఇంచుమించుగా నేను హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఆ రీతిగా సంఘ బిడ్డలు నాకు చాలా సహకరించారు, సహాయం చేశారు. గ్రామంలో పరిచయం చేసే గ్రామంలో ఆ మనుషులు రోజుకి 60, 70, 80 మంది వచ్చేవారంట నన్ను చూడడానికి. నేనేమో ఐసీలో పెట్టారు. ఎవరైనా ఐసీ వాండర్ గారు అన్నట్ట, ఎవరైనా ఏంటి ఎంతమంది వస్తున్నారు, ఈయన లీడర్ గారా ఏంటి అని అడిగారు. కాదండి, ఈయన పాస్టర్ గారు అండి, ఆయన చేసిన సేవలో ఈ ప్రజలందరికీ అభిమానంతో వచ్చి చూడడానికి వచ్చి
వెళ్తున్నారు అయ్యారు అని చెప్పారట. ఈ రీతిగా నా సేవ ప్రారంభంలో ఎదురైన సమస్యలు ఇట్లాంటివి చాలా చాలా ఎదురైనవి. దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పించి పరిచర్యలో ముందుకి ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విధంగా పరిచర్య కొనసాగుతుండగా దేవుని మహాకృపను బట్టి చెన్నైగూడు గ్రామానికి దేవుడు పంపించాడు. అలా పంపించడానికి గల కారణం కంకిపాటి సూరమ్మ గారు అని వాళ్ళు చెల్లి గారు అక్కడ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక దూడ పాలు ఇవ్వడం లేదు, అంటే ఈయన్ని దూడ రక్తం వస్తుంది పాలు ఇవ్వడం లేదు ఏంటి అని వాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు చేశారు. చేసినప్పుడు అయినా వాళ్ళకి ప్రయోజనం కాక మరి ఎవరన్నా ఎలాగని వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ వదిన గారు కంకిపాటి సూరమ్మ గారు, మా ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఎవరి ప్రయాణంలో ఉన్నారు, సేవ చేస్తున్నారు, ఆయన చేస్తే ఏదైనా జరుగుతుంది, ఆయన తీసుకొస్తానంటే అలాగైతే మాకు మంచిదే కదమ్మని ఈ రీతిగా వారి యొక్క మాట ప్రకారంగా నన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రార్థించారు. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే దేవుడు అద్భుతం చేసి ఆ దూడ పాలు మామూలుగా ఇవ్వడం మొదలుపెట్టింది. నాటి నుంచి చెన్నైగూడెం పరిచర్య, తదుపరి కన్నాయగూడెం పరిచర్య కూడా మేము చేస్తున్నాం. కన్నాయగూడెం పరిచర్య చేయడానికి కారణం అక్కడ సేవ చేసేటువంటి ఒక సహోదరి మరణ పడకల్లో బాబు మీరు ఇక్కడ పరిచర్య చేస్తే బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే నమ్మకత్వాన్ని బట్టి ఆ పరిచర్య అప్పగించారు. ఆ రీతిగా కన్నాయగూడెంలో కూడా పరిచర్య చేస్తున్నాం. యాదవోళ్ళు, చెన్నైగూడెం, కన్నాయగూడెం ఈ 3 చోట్ల పరిచర్య జరుగుతుందిగా దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి అల్లుళ్ళు 3 కూడా సేవకుల్నే ఇచ్చాడు. మాకు 3 అమ్మాయిలు. వీరు పరిచర్యలో దేవుని సేవలో వారు వాడబడతా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి వారి పరిచర్యల కొరకు కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. చూసారుగా, ఇదండి పాస్టర్ నూతంగి డేవిడ్ రాజు గారి యొక్క జీవిత చరిత్ర. ఆయన ఒక మంచి ఉన్నతమైన సంపన్నమైన కుటుంబంలో పుట్టి కూడా కేవలము దేవుని పిలుపు మేరకు ఎక్కడో తెలియనటువంటి యాదవులు అనే ప్రాంతం, ఒక మనిషి కూడా తెలియదు, అయినా కానీ వచ్చారు. ఎన్నో ప్రయాసలు పడ్డారు, ఎంతో శ్రమ పడ్డారు, ఎంతో కష్టపడ్డారు. అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు అన్నీ ఎదుర్కొన్నారు. కానీ ఏ రోజు వెనకడుగు వేయలేదు. ఆయన దేవుని కోసం స్థిరంగా నిలబడిపోయారు. నేటికి 40 సంవత్సరాలు వారి సేవా జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. అటువంటి వారు మనతో పాటు ఉండడం అది మనకు ఆశీర్వాదకరం. మరి వారి మాటల్లో ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మనం విన్నాం. మరి ఈ సమయంలో వారికి ఒక ప్రశ్న. పాస్టర్ గారు, చెప్పండి. మీ 40 సంవత్సరాల పరిచర్య అనుభవంలో నుంచి నేటి సేవకులకు ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఏమిస్తారు? దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు చేయాల్సిన పని ఏంటంటే, నాడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు కనుక పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పిలుపు మేరకు మనం ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లుగా నమ్మకముగా ఉంటే దేవుడు చెప్పిన మాట నమ్మకమైన వారికి దేవునులు మెండుగా కలుగునని సామెతలు 28:20 వచనంలో ఆయన చెప్పారు కనుక నమ్మకంగా ఉన్న వారిని ఆయన అన్నాడు విడిచిపెట్టేవాడు కాదు. దైవజనులకి నేను ఇచ్చే సలహా ఇది. చాలా మంచి సలహా సూచన తెలియజేశారు. అలాగే నేటి క్రైస్తవులకు మీరేదైనా సందేశం ఇవ్వాలంటే ఏం సందేశం ఇస్తారు? ఆయన దేవుడు గనుక మనం ఆయన ప్రజలం గనుక ఆయన మాట నమ్మాలి, రక్షించబడాలి, మార్పు చెందాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. ఈ జీవిత యాత్రలో ఆయన కొరకు అట్లాంటి నమ్మకత్వం, మారు మనసు, రక్షణ చాలా ఇంపార్టెంట్. ఈ పొందిన మారు మనసు, రక్షణ కడ వరకు కాపాడుకుని ఆయనతో జీవించాలి. తరువాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యానికి మనం చేరుకుంటాం. ఇది అందరికీ, యావత్ ప్రజలందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా, హెచ్చరిక మాత్రమే. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. మరి మీ విలువైన సమయాన్ని మరి
40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వారు మాతో పాటు ఇలా ఉండడం అది నిజంగా మాకు ఆశీర్వాదకరం. మీ నోట ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. నేటి సేవకులకు మీ సలహాలు చాలా అవసరం. అలాగే నేటి క్రైస్తవులకు కూడా మీ సందేశం చాలా అవసరమని మేము భావిస్తూ మరి మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు మీకు మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాం. ఇంతవరకు మీరు మాతో ఈ రీతిగా సహకరించిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. విన్నారుగా, ఇదండి పాస్టర్ నూతంగి డేవిడ్ రాజు గారి యొక్క జీవిత చరిత్ర, ఆయన పరిచర్య. ఎక్కడో చిట్యాల్లో పుట్టి పెరిగి ఒక ఉన్నతమైన సంపన్నమైన కుటుంబంలో ఉండాల్సినటువంటి ఆయన దేవుని పిలుపు మేరకు తన జీవితం అంతా కూడా దేవునికి సమర్పించుకొని ఎక్కడో తెలియనటువంటి యాదవోలు ప్రాంతంలో అక్కడ ఉండడానికి చోటు లేదు, మాట్లాడడానికి ఒక మనిషి తెలియదు. కానీ ప్రభు చూపించడన్న ఒక్క కారణంతో ఆయన యాదవోలు ప్రాంతానికి వచ్చారు. 40 సంవత్సరాలుగా అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, చాలామంది వ్యతిరేకించారు. అయినా కానీ ఆయన ప్రేమతోనే సమాధానం ఇచ్చారు. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు అనేక మంది చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడు ఎవరి మీద ఆయన కోపడరు, ఎవరిని ఆయన తిట్టరు. సొంత కుటుంబ సభ్యులను ఎలాగైతే చూస్తారో సంఘ బిడ్డలనేమి, ఊర్లో ఉన్న ఎవరినేమి ఆయన అదే భావంతో చూస్తారు. అంత మంచి వ్యక్తి గురించి ఈరోజు మనం విన్నాం. మరి ఆయన పరిచర్య నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే నిజంగా ఇది దేవుని కృప, ఇది ఒక అద్భుతం. మరి ఆయన పరిచర్య ఇంకా విస్తృతం అవ్వాలని, అనేక శాఖలుగా మలచబడాలని మరి ఇప్పుడు 3 చోట్ల పరిచర్య చేస్తున్నారు. అది మరింత విస్తృతం అవ్వాలి. అలాగే వారి కుమార్తెలు, వారి అల్లుళ్ళు కూడా అద్భుతమైన పరిచర్యలో ఉన్నారు. మరి వారి ఈ జీవిత చరిత్ర అనేక మంది సేవకులకు, నేటి సేవకులకు ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. అలాగే పాస్టర్ నూతంగి డేవిడ్ రాజు గారు, వారి పరిచర్యలు, వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రతిరోజు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ వందనాలు.